హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఆ మొక్క మీ జీవితాన్ని మార్చగలదు. ఈ మొక్క వృద్ధుడిని కూడా యువకుడిగా మారుస్తుంది. ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో మీకు ఈరోజు వివరిస్తాం. భక్తులారా, మేము మీకు చెప్పబోయే మొక్క యొక్క వేరును మీరు మా సూచనల ప్రకారం సరైన సమయంలో మరియు శుభముహూర్తంలో ధరించుకుంటే మీ జీవితంలో కొన్ని రోజుల తర్వాత చాలా తక్కువ సమయంలో మీ జాతకం మారుతుంది. తర్వాత మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. మీ మనసులో ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. మీ ఇంటిని ఆనందంతో నింపుతుంది. ఈరోజు మనం చెప్పుకునే ఈ మొక్క వేరుని మీరు ధరిస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి శని గ్రహ బాధలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ మొక్కలో నివసిస్తారని నమ్మకం. మొత్తం మీద ఇందులో సంపూర్ణ సృష్టి సమాహారంగా ఉంది. భక్తులారా, విషయమేమిటంటే మేము కేవలం సలహాలు ఇవ్వగలము. మీరు దానిని నమ్మాలి లేదా నమ్మకూడదు అనేది మీ ఇష్టం. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, మీరు నమ్మితే అది మీ జీవితంలో చాలా మార్పులను తీసుకుని వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము అపామార్గం అంటే ఉత్తరేణి మొక్క గురించి మీకు చెబుతాం. అయితే ఈ మొక్క ఎక్కడి నుండి తెచ్చుకోవాలి మరియు సరైన మొక్కను ఎలా గుర్తించాలో అన్న విషయం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాని ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో హే మాత అని రాయండి. దీని ద్వారా స్వయంగా మాత లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీరు మాతా లక్ష్మీదేవి యొక్క నిజమైన భక్తులైతే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మొక్క ఎంతటి అద్భుతమైనది అంటే స్వయంగా పరమేశ్వరుడే ఈ మొక్కను ప్రశంసించాడు. అపామార్గం అంటే ఉత్తరిని మొక్కను, దాన్ని చిరచిట్ట అని కూడా అంటుంటారు. మీరు ఖచ్చితంగా ఈ మొక్కను చూసి ఉంటారు. ఇది చాలా ప్రయోజనకరంగా భావించబడుతుంది. మీ ప్రాంతంలో దీనిని ఏ పేరుతో పిలుస్తారు మరియు దాని ఉపయోగాలు ఏమిటి కామెంట్ ద్వారా తెలపండి. కానీ ఈరోజు నేను లక్ష్మి ప్రాప్తి కోసం దీనికి సంబంధించిన ఉపాయం చెప్పబోతున్నాను. ఎందుకంటే దీనిలో మాత గంగ మరియు దీనికి ఉన్న ఆకులు మరియు పండ్లలో మాత గంగ ఉంది. ఈ చిన్న మొక్కల పత్తి ఆకులు మరియు కాయలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసం ఉంటారు. భక్తులారా, మీరు ఆ మహావిష్ణువుని ఆనందపరిచినట్లయితే తల్లి లక్ష్మి స్వయం చాలకంగా రావడం జరుగుతుంది. తల్లి లక్ష్మి వచ్చినప్పుడు జీవితంలో అన్ని కష్టాలు, వ్యాధులు, దుంహకాలు నశించిపోతాయి. ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది. మీరు ఈ భావజాలం నుండి తప్పించుకోండి అనుకుంటే, మీ జీవితంలో అన్ని గ్రహాలు మీకు సహాయపడాలని కోరుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మేము మీకు ప్రతి విషయాన్ని వివరించబోతున్నాము. ఎందుకంటే ఈ మొక్క ఎంత ముఖ్యమో వీడియోను పూర్తిగా చూడండి. మీరు హిందూ దేవుళ్లను ఇష్టపడితే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఫ్రెండ్స్, ఉత్తరేణి మొక్క గురించి మాట్లాడితే దీన్ని అపమార్గం అని కూడా అంటారు. ఈ మొక్క ద్వారా మోకాళ్లలో కొవ్వు, పాడైన దంతాలు, గత్తులు, ఆస్తమా, అధిక బరువు, గంపజాన, కిడ్నీ వంటి 20కి పైగా వ్యాధులు నశించిపోతాయి. అందువల్ల ఇది వరంలాగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న వృద్ధులు దీనిని ఎలా ఉపయోగించాలో చెబుతుంటారు. ఈ మొక్క గురించి దాని కాండం, ఆకులు, బీజాలు, పువ్వులు మరియు జలం గురించి వివరించబోతున్నాము. ప్రతి భాగం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ మొక్క గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీడియోలో కనిపిస్తున్నది ఇదే మొక్క. సాధారణంగా మీ చుట్టూ దీన్ని చూసే అవకాశముంటుంది. దీనిని చిచ్చిడడ అని కూడా అంటారు. కొన్ని చోట్ల ఇది ఆంధి చాడ అని కూడా పిలుస్తారు. అపామార్గం సాధారణంగా 60 నుండి 120 సెంటీమీటర్లు ఎత్తులో ఉంటుంది. సాధారణంగా ఇది ఎరుపు మరియు తెలుపు 2 రకాలు ఉంటాయి. 2 రకాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కాని తెలుపు అంటే ఉజ్వల అపామార్గం చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఉపయోగం లక్ష్మి ప్రాప్తి కోసం తాంత్రిక ఉపయోగంలో ఉంటుంది. కాని దీనిని ఎలా ఉపయోగించాలో వివరించబోతున్నాము. మనం ఎంతో భక్తితో చేసుకునే వినాయక చవితి పండుగలలో వినాయకుడికి సమర్పించే ఆకులలో ఉత్తరేణి తప్పకుండా ఉంటుంది. ఉత్తరేణి ఆకులు పలు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.
ఉత్తరేణి ఆకు రసంతో శరీరంపై దురద, పొక్కులు, పొట్టు రాలడం వంటి సమస్యలకు చెక్కు పట్టవచ్చు. ఉత్తరేణి కషాయం లేదా రసం కిడ్నీలను శుభ్రం చేస్తుంది. మూత్రం ఈజీగా పోయేలా చేస్తుంది. ఉత్తరేణి రసం కఫము, శరీర ఉబ్బటం, నొప్పులు, గజ్జి, కుష్టును నివారిస్తుంది. ఉత్తరేణిని అనుభవ వైద్యులు కాయాసిద్ధి ఔషధంగా ఉపయోగిస్తారు. అంటే వయస్సు పెరగకుండా చేసే మెడిసిన్స్లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు. ఉత్తరేణి విత్తనాలను పాలతో వండుకొని తింటే ఆహారం తిన్న తర్వాత వచ్చే కడుపు నొప్పిని నివారిస్తుంది. దీనిని శూల అని కూడా అంటారు. ఉత్తరేణి భస్మం అజీర్ణ సమస్యలకు మంచి అవసరం. సమూల భస్మం అనగా ఉత్తరేణి చెట్టుని వేర్లతో సహా పీకి తీసుకువచ్చి ఎండించి కాల్చి బూడిద చేయడం. ఈ భస్మాన్ని గంజి నీటితో కాని సొంటి కషాయంతో 2 పూటల ఆహారం తిన్న తర్వాత తీసుకోవాలి. పిచ్చి కుక్క కరిచిన వారికి ఉత్తరేణి విత్తనాల చూర్ణం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దీని విత్తనాల చూర్ణముని తీసుకోవాలి. చేర్చి నూరి గచ్చకాయలు అంతా మాత్రలుగా చేసుకుని తీసుకోవాలి. తద్వారా చలి జ్వరం నివారించబడుతుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ ఆ మొక్క యొక్క ఔషధ గుణాలు. ఇప్పుడు వితాన్ని మార్చడానికి మీకోసం ఒక తాంత్రిక ప్రయోగం గురించి మాట్లాడుకుందాం. మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఉత్తరిని మొక్కను తీసుకోవాలి. మొదటగా ఉత్తరిని జాగ్రత్తగా మూల నుండి పూర్తిగా బయటకు తీసుకోవాలి. మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తర్వాత దీన్ని ఎండనివ్వాలి. అవును మిత్రులారా, దీన్ని ఎండనివ్వాలి. ఎండిన తర్వాత మీరు దీన్ని కాల్చాలి. కాల్చిన తర్వాత దీన్ని అశ్రు అయిన ద్రవ్యమంటే నల్ల రంగు దుస్తులో కట్టాలి. ఆలోచించండి, మీ వద్ద ఒక లక్ష్మీ గవ్వ ఉండాలి. అది లక్ష్మీమాతకు చాలా శుభంగా భావించబడుతుంది. ఇప్పుడు మీరు నల్ల రంగు దుస్తుల్లో గట్టిగా కట్టుకోవాలి. తరువాత మీరు దీనిని వెండి లేదా రాగి తావిధుల బంధించాలి. తరువాత దాన్ని నల్ల రంగు దుస్తుతో కప్పండి. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. విష్ణు భగవాన్ ముందుంచి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని 121 సార్లు జపించాలి. మాత లక్ష్మి కృపాదేశం పొందడం ద్వారా జీవితంలో అనేక అడ్డంకులు తొలగిపోతాయి. భగవాన్ విష్ణువు యొక్క మంత్రాలు అత్యంత శక్తిమైనవి కాబట్టి వీటిని జపించడం ద్వారా నెగటివ్ ఎనర్జీ నిర్మూలించబడుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఈ రోజున ప్రత్యేకంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ఎంతో ఫలదాయకం. ఈ మంత్రం భగవాన్ విష్ణు యొక్క ప్రియమైన మంత్రం మరియు దీనిని విధిగా జపించడం ద్వారా జీవితంలో వచ్చే అవరోధాలు దూరమైపోతాయి. ఈ రోజున నీటిలో కుంకుమ పువ్వు కలిపి స్నానం చేయడం కూడా శుభంగా భావించబడుతుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని మరియు మనసును పరిశుభ్రం చేస్తుంది మరియు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. శాస్త్రాల్లో తెలిపిన విధానాల ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో తన సమస్యలతో బాధపడుతున్నట్లయితే అతను గురువారం రోజున భగవాన్ విష్ణువును ప్రత్యేక పద్ధతిలో ఆరాధించడం అవసరం. ఈ రోజున అపమార్గం మొక్కను ఉపయోగించడం కూడా చాలా ప్రభావవంతంగా భావించబడింది. అపమార్గం లేదా చెడ కేవలం ఒక సాధారణ మొక్క మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక మరియు ఔషధ గుణాలతో నిండి ఉంది. మతపరమైన విశ్వాసాల ప్రకారం ఈ మొక్క యొక్క వేర్లలో మాత గంగా నివసిస్తే దాని ఆకులు మరియు పండ్లలో భగవాన్ బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు నివసిస్తారు. అందువల్ల దీనిని మత సంబంధిత ఆచారాలలో ఉపయోగించడం ఎంతో శుభంగా భావించబడుతుంది. మీరు అపమార్గాన్ని ధనాన్ని పొందడానికి ఉపయోగించాలనుకుంటే ప్రత్యేకమైన ఒక విధానం చేయవచ్చు. మొదటగా ఈ మొక్కను పూర్తి శ్రద్ధతో ఇంటికి తీసుకురండి మరియు బాగా శుభ్రం చేయండి. తర్వాత దీని వేరుని ఎరుపు వస్త్రంలో కట్టి మీ పూజా స్థలంలో స్థాపించండి. తర్వాత దీపం వెలిగించి భగవాన్ విష్ణువు మరియు మాతా లక్ష్మిని ధ్యానం చేయండి మరియు ఓం మహాలక్ష్మి దేవ్యై నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా మాతా లక్ష్మి కృప పొందవచ్చు మరియు ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఈ మొక్కను ప్రతి శుక్రవారం గంగా నీటితో స్నానం చేయించి ప్రార్థన చేయాలి. మాతా లక్ష్మి మీ ఇంటిలో స్థిరంగా నివసించాలంటే ఈ విధానం చేయడం ద్వారా మీ ఇంటిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మాతా లక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుందని ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది మరియు జీవితం స్థిరంగా మారుతుంది.
అదనంగా మీరు మీ ఇంట్లో సుఖశాంతి మరియు సంపదను నిలబెట్టుకోవాలంటే గురువారం రోజు అరటిపండ్ల చెట్టుకు పూజ చేయడం అత్యంత లాభముంటుంది. ఈరోజు అరటిపండ్ల చెట్లు కింద దీపం వెలిగించడం మరియు నీరు అర్పించడం వల్ల భగవాన్ విష్ణు సంతోషించి కుటుంబంలో సుఖ సంతోషం వస్తుంది. ఈరోజు ఆహారంలో శనగపప్పు మరియు బెల్లం తీసుకోవడం మరియు అవసరమైన వారికి వీటిని దానం చేయడం కూడా శుభంగా పరిగణించబడుతుంది. శాస్త్రాల ప్రకారం గురువారం రోజు వ్రతం పెట్టడం లేదా అత్యంత లాభదాయకంగా అవుతుంది. ఈ రోజు వ్రతం పెట్టడం వల్ల వ్యక్తి జీవితంలో కొనసాగుతున్న కష్టాలు ముగుస్తాయి మరియు ఆయనకు మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది మరియు అదృష్టం ప్రాప్తిస్తుంది. మీరు విద్య, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించాలనుకుంటే ఈరోజు భగవాన్ శ్రీ మహావిష్ణువుని వివిధ విధానాలతో పూజ చేయండి. వారికి పసుపు పువ్వులు మరియు శనగపిండితో చేసిన ఆహార పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. గురువారం చేయబడిన ఈ ఉపాయాలు మీ జీవితంలో సుఖం, సంపద మరియు విజయం పొందడంలో సహాయపడతాయి. మీరు ఈ పరిహారాలను పూర్తి భక్తి మరియు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీరు భగవాన్ విష్ణు మరియు మాత లక్ష్మి యొక్క కృప పొందుతారు. వారి ఆశీర్వాదంతో మీ ఇంట్లో అధికంగా ఉండే ఆర్థిక కష్టాలు దూరం అవుతాయి మరియు జీవితంలో సుఖ సంతోషం వస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక రోజులు పూర్తి ప్రయోజనం పొందండి మరియు మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు విరాట్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ద్వారా పొందిన సమాచారాన్ని మీ జీవితంలో ఉపయోగించి మీకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.